తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిలిం ఇండియన్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం అలంకార్ పాండ్యన్ నిర్మించిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, హరీష్ పేరాడి, తులసి ఇలా పలువురు సీనియర్ నటీనటులు నటించారు. ఏప్రిల్ 26వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది సినిమా. మంచి టాక్తో దూసుకువెళ్తోంది. మరి 14వ రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి, 15వ రోజు సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయనేది కోలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. రత్నం సినిమాలో అగ్రనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. వారందరి రెమ్యూనరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి ఈ సినిమాను భారీ వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాకు సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక హరి, విశాల్ కాంబినేషన్లో 3వ సినిమా కావడంతో రిలీజ్కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీగానే రిలీజ్కు ప్లాన్ చేశారు మేకర్స్. తమిళనాడు, తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతాలు అన్నీ కలిపి సుమారు 600 స్క్రీన్లు, ఓవర్సీస్తో కలిపి 750 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఓపెనింగ్స్ పెరగడానికి మరింత హైప్ ఇచ్చింది. రత్నం మూవీ ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయనే చెప్పాలి. తొలి 2 రోజులు దాదాపు ఆక్యుపెన్సీ 60% వరకు నమోదైంది. ఇక 3వ రోజు, 4వ రోజు సుమారు 35% నుంచి 40% ఆక్యుపెన్సీ నమోదైంది. 7వ రోజు 32%, 11, 12, 13వ రోజు 20% ఆక్యుపెన్సీ నమోదైంది. 14వ రోజు 18% ఆక్యుపెన్సీ కనిపించింది. కలెక్షన్స్ విషయానికి వస్తే తొలి 3 రోజులు సుమారు 30 కోట్ల నుంచి 40 కోట్ల మధ్య వసూళ్లు వచ్చాయి. 4వ రోజు 5 కోట్ల రూపాయలు, 6వ రోజు 3.5 కోట్ల రూపాయలు, ఈ విధంగా 11, 12, 13 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది. 14వ రోజు సినిమాకి 50 నుంచి 55 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయంటున్నారు. సినిమా టాక్ అయితే బాగుంది. అలాగే 15వ రోజు ఈరోజు అడ్వాన్స్ బుకింగ్ బట్టి మరో 40 లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్తోనే తెరకెక్కించారు. 60% వరకు ఇప్పటికే వసూళ్లు అయితే సినిమా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరో వారం వరకు పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకు ఇది కలిసి వచ్చే అంశమని చెబుతూ ఉన్నారు. ఇక వచ్చే రోజుల్లో కూడా ఈ సినిమా మరో 10 రోజుల వరకు డోకా లేకుండా ముందుకు సాగుతుందంటున్నారు. ఆక్యుపెన్సీ వైజ్ చూసుకున్నట్లయితే తమిళనాట ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పటికీ 28% ఆక్యుపెన్సీ కొన్ని సెంటర్లో కనిపిస్తోంది.